హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబంధించిన నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యి ఇప్పటికి 18 డేస్ కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పటివరకు మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారో లేదో తెలియదు, కానీ ఇంకా మీకు 60 డేస్ వరకు మాత్రమే టైం అయితే ఉందండి. సో ఈ 60 డేస్లో మీకు ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. లాస్ట్ టైం మనకు ఓన్లీ 60 డేస్ మాత్రమే టైం అయితే ఇచ్చారు. ఇప్పుడు కూడా 60 డేస్ వరకు మాత్రమే మీకు టైం అయితే ఉంటుంది. సో మీరు ఈ 60 డేస్లో ఏ టాపిక్స్ పైన మీరు ఎక్కువగా ఫోకస్ చేసి చదవాలి, మీరు మంచి మార్కులు తెచ్చుకోవాలి అంటే ఏ విధంగా చదవాలి అనేది ఒక ప్రిపరేషన్ ప్లాన్ నేను మీకు చెప్పబోతున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చివరి వరకు చూడండి. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఏపీ జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబంధించి 15 మాక్ టెస్ట్లకి సంబంధించినటువంటి కోర్స్ని అయితే లాంచ్ చేసామండి. ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఈ కోర్స్ అయితే ఉంటుంది. జీకే నుంచి 40 బిట్స్, ఇంగ్లీష్ నుంచి 40 బిట్స్ అయితే ఇస్తున్నాము. సో 15 మాక్ టెస్ట్లో ఫస్ట్ 10 మాక్ టెస్ట్ వచ్చేసి ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి విద్యార్థులకి లేదా అభ్యర్థులకి ఈ మాక్ టెస్ట్లు అయితే యూజ్ అవుతాయి. మిగిలినటువంటి 5 మాక్ టెస్ట్ 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి వారికి యూజ్ అవ్వడం జరుగుతుంది. సో వారికి రీజనింగ్ కూడా అడుగుతారు కాబట్టి అవి కూడా యాడ్ చేస్తాము. అయితే ఫస్ట్ ఓన్లీ ఒక టెస్ట్ మాత్రమే ఈరోజు యాడ్ చేయడం జరిగింది. ఎవ్రీ 3 డేస్కి ఒక మాక్ టెస్ట్ అయితే యాడ్ చేస్తాము. సో కాబట్టి మీరు ఎవ్రీ 3 డేస్కి ఒక మాక్ టెస్ట్ని మీరు అటెంప్ట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఫస్ట్ మాక్ టెస్ట్ని ఫ్రీగా అందిస్తున్నాము. మీరు ఆ మాక్ టెస్ట్ని అటెంప్ట్ చేసి ఇంకా ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ చేయాలా లేదా అనేది యాప్లో మెసేజ్ అయితే చేయండి. మీరు యాప్ హోమ్ పేజ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ టెస్ట్ సిరీస్ అని చెప్పేసి ఒక బాక్స్ ఉంటుంది. సో ఈ బాక్స్లో మీకు మాక్ టెస్ట్స్ ఉన్నటువంటి పర్టికులర్ కోర్స్ అయితే కనిపిస్తుంది. మీరు ఆ కోర్స్ ఓపెన్ చేసి బై చేయాల్సిన అవసరం లేదు ప్రస్తుతానికి. సో ఫస్ట్ మాక్ టెస్ట్ ఫ్రీగా ఇస్తున్నాం కాబట్టి ఆ ఫస్ట్ మాక్ టెస్ట్ ప్రతి ఒక్కరు కూడా అటెంప్ట్ చేయండి. మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో తెలుస్తుంది. అండ్ దీనితో పాటు ఇక్కడ మెగా కోర్స్ని అందిస్తున్నాము. ఇందులో మీకు ఇక్కడ మెన్షన్ చేసినటువంటి 3 కోర్సులు కూడా ఈ ఒక్క కోర్సులోనే ఉంటాయి. అండ్ వీడియో క్లాసెస్ తెలుగు మీడియంలో ఉంటాయి. సో ఈ ఒక్క మెగా కోర్స్ తీసుకుంటే చాలు, అన్నీ కూడా మీకు యాక్సెస్ అవుతాయి. లేదు మీరు సపరేట్గా తీసుకోవాలి అనుకుంటే పీడిఎఫ్ కోర్స్ సపరేట్గా, మాక్ టెస్ట్ కోర్స్ సపరేట్గా, ఇంగ్లీష్ టెస్ట్ సిరీస్ సపరేట్గా తీసుకోవచ్చు. కాబట్టి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బీఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సెస్ అయితే తీసుకోండి. రాబోయేటువంటి కోర్ట్ ఎగ్జామ్స్కి ఇవి మీకు చాలా హెల్ప్ చేస్తాయి. ఫ్రెండ్స్, మీకు ఏపీ కోర్ట్ ఎగ్జామినేషన్స్లో 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి పోస్టులు కాకుండా మిగిలినటువంటి పోస్టులకి సంబంధించి చూసుకుంటే ఓన్లీ జీకే అండ్ ఇంగ్లీష్ మాత్రమే ఉంటాయి. సో ఈ జీకే అండ్ ఇంగ్లీష్లో చూసుకుంటే మీకు ఇంగ్లీష్లోనే మీరు ఎక్కువ స్కోర్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. నేను గతంలో కూడా చెప్పాను అండ్ ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. సో ఇంగ్లీష్లో మీరు 40కి 40 మార్క్స్ తెచ్చుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి ముఖ్యంగా మీరు ఎక్కువగా ఫోకస్ చేయాలి అండ్ ఎక్కువ టైం కూడా దీనికే మీరు టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. చాలామంది జీకేకి సంబంధించి ప్రిపేర్ అవుతారు, కానీ ఎవరైతే ఇంగ్లీష్ లాంగ్వేజ్ పైన ఫోకస్ చేస్తారో, ఎక్కువ టైం స్పెండ్ చేస్తారో, ఎక్కువగా గ్రామర్ రూల్స్ని చదువుకుని సో దానికి తగ్గట్టుగా ప్యారలల్గా మిగిలినటువంటి టాపిక్స్ కూడా చదువుకుంటారో వారికి ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. జీకేలో మీరు ఎంత ట్రై చేసినా కూడా ఒక 30+ మార్క్స్ తెచ్చుకోగలరు, కానీ 35+ అయితే మీకు రావు. కానీ ఇంగ్లీష్లో మీకు 39 మార్క్స్ లేదా 40కి 40 మార్క్స్ కూడా మీరు తెచ్చుకోవడానికి ఇంగ్లీష్లో అయితే మీకు ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో మీరు ఎక్కువ స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి టాపిక్ కాబట్టి మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ని నెగ్లెక్ట్ చేయొద్దు. చాలామందికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే భయం ఉంటుంది. గ్రామర్ రూల్స్ అనేవి అర్థం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్ అనేవి చాలా చదవాలి. అట్లీస్ట్ ఒక 1000 బిట్స్ సినానిమ్స్ చదవాలి, యాంటోనిమ్స్ ఒక 1000 బిట్స్ చదవాలి. ఇంకా 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్ చూసుకున్నట్లయితే అవి ఒక 1500 ఉంటాయి. ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ కూడా ఒక 1500 వరకు ఉంటాయి. సో ఇవన్నీ చదవాలి అంటే చాలా బర్డెన్గా ఫీల్ అవుతారు. బట్ కంపేర్ టు జీకే, ఓకే, మీరు జీకేతో కంపేర్ చేస్తే ఇంగ్లీషే మీకు ఇంకా తక్కువ సిలబస్గా చెప్పుకోవాలి. తక్కువ ప్రిపేర్ అయినా కూడా మీరు ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉన్నటువంటి టాపిక్గా చెప్పుకోవాలి. కాబట్టి సో జీకే కంటే కూడా మీకు ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉన్నటువంటి టాపిక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో మీరు డైలీ ఒక 8 అవర్స్ మీరు చదువుతున్నారు అనుకుంటే 5 అవర్స్ ఇంగ్లీష్కే మీరు కేటాయించండి. మిగిలినటువంటి 3 అవర్స్ జీకే పార్ట్కి సంబంధించి కేటాయించండి. ఓకే, సో మీరు ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ 60 డేస్ ఆఫ్ టైంలో. సో ఇక్కడ మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి డైలీ మీరు రెగ్యులర్గా చదవాల్సినటువంటి టాపిక్స్ సినానిమ్స్ డైలీ ఒక 20 బిట్స్ చదవండి, యాంటోనిమ్స్ 20 బిట్స్ చదవండి, ఇంకా 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఒక 20 బిట్స్,
ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఒక 20 బిట్స్ చదవండి. ఇంకా స్పెల్లింగ్స్ కూడా డైలీ మీరు టఫ్గా ఉన్నటువంటి స్పెల్లింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక 10 బిట్స్ చొప్పున ప్రతిరోజు ప్రిపేర్ అవ్వండి. ఈ విధంగా 20-20 ఫార్ములాని ఈ 4 టాపిక్స్కి సంబంధించి మీరు ఎంచుకోండి. స్పెల్లింగ్స్ అనేది మీకు చాలా వరకు ఇచ్చినటువంటి 2 క్వశ్చన్స్ని కూడా మీరు ఈజీగానే ఆన్సర్ చేయగలుగుతారు. కాబట్టి టఫ్గా ఉన్నటువంటి కొంచెం ట్రిక్కీగా అనిపించినటువంటి స్పెల్లింగ్స్ ఏవైతే ఉంటాయో అవి డైలీ ఒక 10 ప్రిపేర్ అవ్వడం మీరు నేర్చుకోవాలన్నమాట. ఓకే, స్పెల్లింగ్స్ని మీరు తక్కువ అంచనా వేయొద్దు. సో మీకు తెలియనటువంటి కొన్ని స్పెల్లింగ్స్ వస్తాయి. డయేరియా అంటాడు. సో డయేరియా అంటే మనం విన్నాం, కానీ దానికి స్పెల్లింగ్ మీకు ఒక్కసారిగా స్ట్రైక్ అవ్వదు. ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్ ఒకేలా ఉన్నట్టుంటాయి, కానీ మీరు అక్కడ రాంగ్ పెడతారు. సో అలాగా మీరు మార్క్స్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. సో అలాగా కొన్ని సిగరెట్ అని కానీ, డయేరియా అని కానీ, అలాగే పర్జెవరెన్స్ అని, ఈ విధంగా మనకి కొన్ని బిట్స్ ఉంటాయన్నమాట. కొంచెం ఎక్కువ స్పెల్లింగ్స్ ఉన్నటువంటి పర్టికులర్ లెటర్స్ ఉన్నటువంటి స్పెల్లింగ్స్ అయితే ఉంటాయి. సో అలాంటివి టఫ్గా ఉన్నవి మీరు ఎక్కువగా చదువుకోవాలన్నమాట. సో మేము మీకు ఇవన్నీ కూడా కోర్సెస్లో ప్రొవైడ్ చేస్తున్నాము. ఇక్కడ చూసుకుంటే 499 రూపీస్ మెగా కోర్స్లో ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ ఉంది. 99 రూపీస్ కోర్స్ని ఇందులోనే యాడ్ చేసామన్నమాట. మీరు సపరేట్గా తీసుకోవాలన్నా కూడా తీసుకోవచ్చు. ఇందులో మీరు ఈ టాపిక్స్ అన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయడానికి సంబంధించి టాపిక్ వైజ్గా ఈచ్ టాపిక్ 300 బిట్స్ చొప్పున మేము మీకు యాడ్ చేయడం జరిగింది. సో అవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు అండ్ వాటికి సొల్యూషన్స్ కూడా ఉంటాయి. మీరు టెస్ట్ అటెంప్ట్ చేసిన తర్వాత మీరు రిజల్ట్స్ చూసుకున్న తర్వాత అందులో మీకు ప్రతి క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఎక్స్ప్లెనేషన్ కూడా చూసుకోవచ్చు. కాబట్టి ఈ కోర్సెస్ అయితే తీసుకోండి. రాబోయేటువంటి 60 డేస్ మీకు చాలా చాలా హెల్ప్ చేసేటువంటి కోర్సెస్ ఇవి. సో ఇప్పుడు నేను చెప్పినట్లుగా సినానిమ్స్, యాంటోనిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అండ్ ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్తో పాటు ఇక్కడ స్పెల్లింగ్స్ మీరు డైలీ చదువుతూ మీరు ప్యారల్గా మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ఇక్కడ ఈ గ్రామర్ రూల్స్కి సంబంధించి మీరు ఎక్కువగా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి ఇక్కడ గ్రామర్ రూల్స్ అనేవి 2 విధాలుగా ఉపయోగపడుతున్నాయి. ఒకటి ఈ ఎర్రర్స్, అలాగే క్లోజ్ టెస్ట్, దీనితో పాటు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఈ 3 టాపిక్స్ని మీరు అటెంప్ట్ చేయాలి అంటే ఓకే. సో ఇక్కడ ఉన్నటువంటి గ్రామర్ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఈ గ్రామర్కి సంబంధించిన టాపిక్స్ ఇవి నేర్చుకోవడం వల్ల మీకు ఉండేటువంటి 2 బెనిఫిట్స్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఎర్రర్స్ని అటెంప్ట్ చేయాలంటే ఫస్ట్ మీకు గ్రామర్ తెలిసి ఉండాలి. క్లోజ్ టెస్ట్ కూడా గ్రామర్ తెలిసి ఉండాలి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కూడా మీకు గ్రామర్ అనేది ఖచ్చితంగా తెలిసి ఉండాలి. సో ఫస్ట్ మీకు వీటిని అటెంప్ట్ చేయడానికి ఈ గ్రామర్ అనేది మీకు హెల్ప్ అవుతుంది. సెకండ్ వన్ ఇంకా ఎక్కువ బెనిఫిట్ చేసేది ఏంటంటే మనకి గ్రామర్ నుంచి ప్రతి టాపిక్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ చొప్పున అడిగాడండి లాస్ట్ టైము. ఈసారి కూడా అలాగే అడుగుతాడు. సో కాబట్టి మీరు ఈ గ్రామర్ అనేది మీరు నెగ్లెక్ట్ చేయకుండా చదవాల్సినటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. సో ఇందులో నేను టెన్సెస్ అనేది యాడ్ చేయలేదు. టెన్సెస్ నుంచి మనకి రావట్లేదు, కానీ టెన్సెస్ కూడా మీరు ఖచ్చితంగా చదవాలి. ఓకే, సో టెన్సెస్ కూడా మీరు చదవాల్సి ఉంటుంది. టెన్సెస్ నుంచి మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కానీ లేదా ఎర్రర్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. కాబట్టి టెన్సెస్ అన్నీ కూడా మీరు చదువుకోవాలి. సో ఇక్కడ చెప్పినటువంటి పైన చెప్పిన యాంటోనిమ్స్, సినానిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్, అలాగే స్పెల్లింగ్స్ చదువుతూనే మీరు ఈ గ్రామర్ రూల్స్ రోజుకు ఒక టాపిక్ లేదా 2 రోజులకు ఒక టాపిక్ మీరు కంప్లీట్ చేసుకోవచ్చు అండి. ఫస్ట్ నౌన్తో స్టార్ట్ చేయండి, ఆ తర్వాత ప్రొనౌన్, ఆ తర్వాత ఆర్టికల్స్, వర్బ్ ఫార్మ్స్, ఇంటర్జంక్షన్స్, అలాగే యాడ్వర్బ్స్, ప్రోవర్బ్స్ అండ్ ప్రీపోజిషన్స్, ఫ్రేజల్ వర్బ్స్, యాడ్జెక్టివ్స్, కంజంక్షన్స్. ఈ విధంగా రోజుకి 1 లేదా 2 టాపిక్స్ చొప్పున మీరు లేదా 2-3 రోజులకి ఒక టాపిక్ చొప్పున మీరు చదువుకుంటూ వాటి యొక్క రూల్స్ గుర్తుపెట్టుకుంటూ మీరు వాటి రిలేటెడ్గా బిట్స్ ఏమైనా ఉంటే మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ మీరు వీటికి సంబంధించినటువంటి ప్యారలల్గా ఈ గ్రామర్ అనేది ఖచ్చితంగా చదువుకోవాలి. వీటితో పాటు మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయకపోయినా కూడా మార్కులు తెచ్చుకునేటువంటి టాపిక్స్ అయితే 2 ఉన్నాయి. ఒకటి కాంప్రిహెన్షన్ పాసేజ్ అండి. 5కి 5 మార్క్స్ ప్రతి ఒక్కరూ తెచ్చుకోవచ్చు. బేసిక్ ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా 5కి 5 మార్క్స్ తెచ్చుకోవచ్చు. అలాగని చెప్పేసి మీరు ప్రాక్టీస్ చేయకుండా ఉండకూడదు. సో ప్రాక్టీస్ చేయాలి. సో మేము మీకు ఇవి దాదాపుగా ఒక 100 పారాగ్రాఫ్స్ అయితే మేము మీకు ఇస్తున్నాము. సో 100 పారాగ్రాఫ్స్ అంటే ఈచ్ పారాగ్రాఫ్లో మీకు 5 to 10 క్వశ్చన్స్ ఉంటాయి. సో మీరు 500 క్వశ్చన్స్ వరకు మీరు వీటిని నేర్చుకోవచ్చు అనమాట. మీరు ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ తీసుకున్నా, లేదు అంటే మేము ప్రొవైడ్ చేసినటువంటి పీడిఎఫ్ మెటీరియల్ కోర్స్ తీసుకున్నా కూడా అందులో మీకు కాంప్రిహెన్షన్ పాసేజెస్ ఉంటాయి. సో మీరు ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ తీసుకుంటే రియల్ ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేసినట్లు చేయొచ్చు అనమాట ఇది. అలాగే దీంతో పాటు క్లోజ్ టెస్ట్లో 5కి అట్లీస్ట్ మీరు 4 మార్క్స్ అయినా తెచ్చుకోవచ్చు. కాబట్టి సో అట్లీస్ట్ 10 మార్క్స్కి మీకు ఇక్కడ 9 మార్క్స్ అయినా మీరు గెయిన్ చేసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి క్లోజ్ టెస్ట్ మీరు అటెంప్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా మీకు కొంత ఆ వర్డ్స్ యొక్క మీనింగ్ తెలియాలి. మీనింగ్తో పాటు కొంత గ్రామర్ మీద మీకు నాలెడ్జ్ ఉండాలి. అలా ఉన్నప్పుడే మీరు క్లోజ్ టెస్ట్ని ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారు. సో క్లోజ్ టెస్ట్ మనకి పెద్దగా అయితే ఇవ్వట్లేదు, చిన్నగానే ఇస్తున్నాడు. ఒక 3-4 లైన్లు ఇస్తున్నాడు పారాగ్రాఫ్. కాంప్రిహెన్షన్ పాసేజ్ కూడా మనకి చాలా పెద్దగా ఏమి ఇవ్వట్లేదు, కొంచెం చిన్నగానే ఇస్తున్నాడు.
సో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి టాపిక్ వచ్చేసి సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ అనమాట. లాస్ట్ ఇయర్ పేపర్స్ చూసుకున్నట్లయితే చాలా పెద్దగానే లైన్స్ ఇస్తున్నాడు. ఓకే, అది కూడా ఒక 5-6 లైన్స్ ఇస్తున్నాడు, ABCDEF అని చెప్పేసి. సో ఇది మనకి 1 or 2 క్వశ్చన్స్ మాత్రమే వస్తున్నాయి. అలాగని ఇది అంత డిఫికల్ట్గా ఉంటుందా అంటే, ఇచ్చినటువంటి ఈ పర్టికులర్ సెంటెన్స్ని చదివితే మీరు ఏ విధంగా వాటిని షఫుల్ చేసి ఒక ప్రాపర్ సీక్వెన్స్లో పెట్టొచ్చు అనేది మీకు ఈజీగానే అర్థమవుతుంది. కానీ ఇది ప్రాక్టీస్ చేయాలి ఖచ్చితంగా, సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ అనేది. సో ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకొని ఈ 60 days ఆఫ్ టైంలో, రిమైనింగ్ డేస్లో మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి డైలీ ఈ టాపిక్స్ చదువుతూనే, ఓకే, డైలీ ఈ టాపిక్స్ చదువుతూనే ప్యారలల్గా ఈ గ్రామర్ రూల్స్ అనేవి నేర్చుకుంటూ, ఓకే. సో ఈ కాంప్రహెన్షన్ పాసేజ్ అండ్ క్లోజ్ టెస్ట్ అనేవి మీరు డైలీ 1 లేదా 2 ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీరు ఖచ్చితంగా 100కి 100%, 40కి 40 మార్క్స్ ఇంగ్లీష్లో మీరు తెచ్చుకోవడంలో ఎటువంటి డౌటే ఉండదండి. ఇంకా తర్వాత చూసుకున్నట్లయితే ఈ గ్రామర్ రూల్స్ మీరు నేర్చుకున్నట్లయితే ఆటోమేటిక్గా ఈ ఎర్రర్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనేవి మీరు ఆటోమేటిక్గా మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మరీ పెద్ద పెద్ద క్వశ్చన్స్ ఏమి ఇవ్వడు, డబుల్ ఫిల్లర్స్ ఇవ్వడు, సింగిల్ ఫిల్లర్స్ ఇస్తాడు. ఒక క్వశ్చన్ ఇచ్చేసి మధ్యలో ఒక సింగిల్ ఫిల్లర్ ఇస్తాడు. సో కొన్ని SSC లాంటి ఎగ్జామ్స్లో అయితే మనకి డబుల్ ఫిల్లర్స్ వచ్చే అవకాశం ఉంటుంది మెయిన్స్ ఎగ్జామ్స్లో. కానీ ఇక్కడ కోర్ట్ ఎగ్జామ్స్లో సింగిల్ ఫిల్లర్స్ ఇస్తాడనమాట. అంటే ఓన్లీ ఒక బ్లాంక్ మాత్రమే ఇస్తాడు క్వశ్చన్లో. కాబట్టి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి టాపిక్ కాబట్టి సో మీరు ఇది 4కి 4 మార్క్స్ తెచ్చుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ గ్రామర్ రూల్స్ అనేవి మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ని నెగ్లెక్ట్ చేయకుండా మీ యొక్క ప్రిపరేషన్లో ఎక్కువగా ఇంగ్లీష్కే ప్రాధాన్యతనిస్తూ ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. రీసెంట్గా జరిగిన తెలంగాణ కోర్ట్ ఎగ్జామ్స్లో కూడా చాలామంది జీకే కంటే కూడా ఇంగ్లీష్లోనే ఎక్కువ స్కోర్ చేసినటువంటి వారు ఉన్నారు. తక్కువ సిలబస్, ఎక్కువ మార్కులు తెచ్చుకునేటువంటి టాపిక్. అండ్ జీకే అంత వ్యాస్ట్ సిలబస్ ఉండదు, దానంత ఎక్కువగా ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉండదు. సో మీరు వీటికి సంబంధించి తక్కువ సిలబస్తో ఎక్కువ మార్కులు తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇది మాత్రం నెగ్లెక్ట్ అయితే చేయకండి. సో మేము మీకు ప్రొవైడ్ చేసినటువంటి 499 రూపీస్ మెగా కోర్స్ తీసుకుంటే ఇందులో మీకు ఇంగ్లీష్ క్లాసెస్ ఉన్నాయి. ఓకే, ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి సపరేట్గా క్లాసెస్ ఉన్నాయి, జీకేకి సంబంధించి తెలుగు మీడియంలో క్లాసెస్ ఉన్నాయి. అండ్ దీనితో పాటు ప్రీవియస్ పేపర్స్ 30 వరకు ఉన్నటువంటి ప్రీవియస్ పేపర్స్ యాడ్ చేశాము. అండ్ దీనితో పాటు మెగా టెస్ట్ సిరీస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి టాపిక్ వైజ్ ఉన్నటువంటి మెగా టెస్ట్ సిరీస్ ఉంది. 30,000 జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ యొక్క PDF మెటీరియల్స్ ఉన్నాయి. అండ్ మాక్ టెస్ట్ 15 మాక్ టెస్ట్లకి సంబంధించి మీకు ఇందులోనే యాడ్ చేయడం జరుగుతుందండి. సో ఈ ఒక్క కోర్స్ తీసుకుంటే చాలు, ఇవన్నీ కూడా మీకు అవైలబుల్గా ఉంటే ఇవన్నీ కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు. అలాగే మీరు PDF కోర్స్ తీసుకోవాలి అనుకుంటే సపరేట్గా 199 రూపీస్ పే చేసి తీసుకోండి. అంతకుముందు 6 months ఉన్నటువంటి ఒక ఆఫర్ ఇప్పుడు 3 months అయింది. ఎందుకంటే ఎగ్జామ్ మనకి 2 months లోపే ఉంటుంది. ఎక్స్ట్రాగా మీకు ఇంకొక 1 month అయితే ఇస్తున్నాము. లాస్ట్ 3-4 months నుంచి 6 months ఆఫర్ అయితే ఇచ్చాం. ఇప్పుడు ఎగ్జామ్స్ అనేవి మనకి దగ్గరకు వస్తున్నాయి కాబట్టి సో మీకు 6 months ఇచ్చినా కూడా వేస్ట్ అయిపోతుంది రిమైనింగ్ మంత్స్. అండ్ మీరు PDFస్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు కాబట్టి సో మేము మీకు 3 months ఆఫర్ అయితే ఇస్తున్నాం. ఇది 199 రూపీస్కి మీరు PDFs కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ నేను మీకు స్టార్టింగ్లో చెప్పినట్లుగా మాక్ టెస్ట్ సిరీస్ లాంచ్ చేశాము. 15 మాక్ టెస్ట్లు అయితే ఉంటాయి. ఫస్ట్ 10 మాక్ టెస్ట్ వచ్చేసి మీకు ఇంటర్, డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి ఆ పర్టికులర్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి మాక్ టెస్ట్లు అయితే ఉంటాయి. ఇంకా రిమైనింగ్ 5 టెస్ట్స్ వచ్చేసి మీకు 10th క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి ఆఫీస్ సబార్డినేట్ అండ్ మిగిలినటువంటి డ్రైవర్ అండ్ ప్రాసెస్ సర్వర్ పోస్టులకి అప్లై చేసుకున్న వాళ్ళకి ఉంటాయన్నమాట. అయితే ఎవ్రీ 3 daysకి ఒక మాక్ టెస్ట్ అయితే యాడ్ చేయడం జరుగుతుందండి. ఓకే, ఒక మాక్ టెస్ట్ అయితే ప్రస్తుతానికి ఫస్ట్ మాక్ టెస్ట్ యాడ్ చేశాము, అది ఫ్రీగా ఇస్తున్నాము. మీరు ఒకసారి అటెంప్ట్ చేయండి. అటెంప్ట్ చేసి మీరు ఇంకా ఏమైనా ఆ టెస్ట్లో ఇంకా ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ చేయాలా లేదా అనేది మాకు మెసేజ్ రూపంలో తెలపండి యాప్లో. సో మేము ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్స్ చేయాలి అనుకుంటే నెక్స్ట్ మాక్ టెస్ట్ల నుంచి మేము ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్స్ చేస్తాం. సో ప్రతి ఒక్కరు కూడా ఫ్రీ మాక్ టెస్ట్ని ఈరోజు అటెంప్ట్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ అండి. సో జనరల్ నాలెడ్జ్లో చూసుకుంటే మనకి 40 క్వశ్చన్స్ వస్తాయి. 40 మార్క్స్కి మనకి ఎగ్జామినేషన్ ఉంటుంది. సో మనకి ఎంటైర్ కోర్ట్ ఎగ్జామ్స్కి సంబంధించి నెగిటివ్ మార్కింగ్ అయితే ఏ సెక్షన్కి కూడా ఉండదు. సో కాబట్టి మీకు తెలియనటువంటి క్వశ్చన్స్కి కూడా మీరు అటెంప్ట్ చేయొచ్చు. సో అయితే ఇక్కడ చూసుకుంటే మీకు ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి టాపిక్స్ ఇండియా కరెంట్ అఫైర్స్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ నుంచి క్వశ్చన్స్ ఎక్కువగా వస్తాయి. ఇండియా కరెంట్ అఫైర్స్ నుంచి మీకు 6 క్వశ్చన్స్ వరకు వస్తాయి. ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ నుంచి మీకు 3 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇంకా మిగిలినటువంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి టాపిక్స్ నుంచి కూడా మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి.
సో అది ఆంధ్రప్రదేశ్ సెన్సస్ అయినా లేకపోతే ఇండియా సెన్సస్ అయినా వీటి నుంచి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఏపీ జాగ్రఫీ నుండి మనకి 2 క్వశ్చన్స్ అయితే వస్తాయండి. అది జిల్లాల గురించి కావచ్చు, ఇంకా ఇతర వివరాలు ఏమైనా కావచ్చు. 2 క్వశ్చన్స్ అయితే రావడానికి అవకాశం ఉంటుంది. ఏపీ మినిస్టర్స్ నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అడుగుతారు. ఏపీ స్కీమ్స్ నుంచి ఒక క్వశ్చన్ అయితే అడుగుతారు. అది కూడా కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత రిలీజ్ చేసినటువంటి స్కీమ్స్ గురించి మనకు అడుగుతారనమాట. వారి యొక్క సూపర్ 6 పథకాల గురించి కావచ్చు. సో సూపర్ 6 కాకుండా మిగిలినటువంటి పథకాలు ఎప్పుడు లాంచ్ చేశారు, ఆ పథకాలు ఏంటి, వీటి గురించి అడుగుతారు. ఇంకా ఏపీ బడ్జెట్ నుంచి కూడా మనకి ఏపీ బడ్జెట్ అండ్ సెంట్రల్ బడ్జెట్ నుంచి ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఏపీ ఎకానమీ, ఏపీ బైఫర్కేషన్ నుంచి కూడా మనకి ఈచ్ క్వశ్చన్స్ అయితే వస్తాయి. సెంట్రల్ మినిస్టర్స్ టాపిక్ నుంచి మనకు ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. సీఎంస్ అండ్ గవర్నర్స్కి సంబంధించిన టాపిక్ నుంచి ఒక క్వశ్చన్ అడగడానికి అవకాశం అయితే ఉంది. సో ఇక్కడ వీటితో పాటు ఓకే ఇండియా కరెంట్ అఫైర్స్ అండ్ ఏపీ కరెంట్ అఫైర్స్ తర్వాత ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి టాపిక్స్ ఇండియన్ పాలిటీ, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జాగ్రఫీ అండి. దీనితో పాటు సైన్స్ టాపిక్ నుంచి ఒక 3 క్వశ్చన్స్ వస్తాయి. స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ నుంచి మనకి 2 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు జీకేలో ముందు ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి టాపిక్స్ పైన ఫోకస్ చేయండి. ఇండియా కరెంట్ అఫైర్స్కి సంబంధించి మీరు 2024 అండ్ 2025కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చదువుకోవాలి. ఈ 2 సంవత్సరాలు ఖచ్చితంగా చదవాలి. కొంతమంది ఎగ్జామ్కి 6 నెలల ముందు లేదా ఎగ్జామ్కి 4 నెలల ముందు అంటున్నారండి. మీరు ఒకసారి 2022 ప్రీవియస్ పేపర్స్ చూడండి. 2021లో అడిగినటువంటి కరెంట్ అఫైర్స్ బిట్స్ కూడా మనకి 2022 పేపర్స్లో వచ్చాయి. సో మీరు 2022లో జరిగిన కరెంట్ అఫైర్స్ అడిగారు, 2021లో జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ కూడా ఎగ్జామ్స్లో రావడం జరిగింది. కాబట్టి మనం దాన్ని ప్రామాణికంగా తీసుకొని 2024 అండ్ 2025కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అయితే ప్రిపేర్ కావాలి. మేము మీకు 2024 అండ్ 25కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ మంత్లీ వైజ్ ప్రొవైడ్ చేస్తున్నాం. 2024 జనవరి నుంచి 2025 మార్చి వరకు మేము కరెంట్ అఫైర్స్ని అప్డేట్ చేయడం జరిగింది. ఎవరైతే మెగా కోర్సు అండ్ పీడిఎఫ్ కోర్సెస్ తీసుకున్నారో వారికి అవన్నీ కూడా యాక్సెస్లో ఉన్నాయి. సో మీరు తీసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా తీసుకోండి. అలాగే ఏపీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి మేము యాడ్ చేయడం జరుగుతుంది. సో ఏపీ కరెంట్ అఫైర్స్ కూటమి గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి మనకి క్వశ్చన్స్ అయితే అడిగే అవకాశం అయితే ఉంది. సో ఆ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో మన స్టేట్లో ఎస్టాబ్లిష్ చేసినటువంటి కంపెనీస్ కానీ లేకపోతే స్టేట్లో జరిగినటువంటి ఇష్యూస్కి సంబంధించి కానీ వాటిపైన మనకి కరెంట్ అఫైర్స్ అయితే అడిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి అవన్నీ సెర్చ్ చేసి పెట్టడం అది చాలా పెద్ద టాస్క్. సో వాటన్నిటిపైన కూడా మేము సపరేట్గా ఒక పీడిఎఫ్ మెటీరియల్ అయితే అందిస్తాము. మీరు కొంచెం టైం అయితే ఇవ్వాల్సి ఉంటుంది మాకు. ఇంకా ఏపీకి సంబంధించి ఏపీ జాగ్రఫీ కానీ ఏపీ రిలేటెడ్ టాపిక్స్ పైన కూడా మేము మీకు పీడిఎఫ్స్ అయితే అందిస్తాము. కొంచెం టైం కావాలి. ప్రస్తుతం మేము ప్రిపేర్ చేసినటువంటి టాపిక్స్ వరకు కొన్ని 1 or 2 పీడిఎఫ్స్ యాడ్ చేయడం జరిగింది. మిగిలినవి కూడా యాడ్ చేస్తాము. సో తర్వాత ఇక్కడ పాలిటీ అండ్ ఇండియన్ హిస్టరీకి సంబంధించి చూసుకున్నట్లయితే పాలిటీలో మీరు ముఖ్యంగా చదువుకోవాల్సింది ఆర్టికల్స్, అమెండ్మెంట్స్, షెడ్యూల్స్, అలాగే పార్లమెంట్ గురించి ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ అండ్ గవర్నర్, సీఎం వీళ్ళ గురించి చదువుకోవాలి. అవి చదువుకుంటే చాలు, ఇంకా ఎక్స్ట్రాగా వేరే టాపిక్స్ అయితే అవసరం లేదు. ఇంకా ఇండియన్ హిస్టరీలో మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది మోడర్న్ ఇండియా హిస్టరీ పైన మీరు ఫోకస్ చేయాలి. ఆ తర్వాత మీడియల్ ఇండియా పైన ఫోకస్ చేయండి. ఏన్షియంట్ ఇండియా నుంచి మనకి చాలా తక్కువ క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇంకా ఇండియన్ జాగ్రఫీలో మీరు చూసుకోవాల్సింది రివర్స్, డ్యామ్స్, అలాగే పీక్స్ గురించి, వీటి గురించి మీరు ఎక్కువగా చూసుకోవాలన్నమాట. సో వాటిపైన మనకి ఎక్కువగా క్వశ్చన్స్ అయితే వస్తాయి. తర్వాత స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్లో అవార్డ్స్ కానీ రీసెంట్గా విన్ అయినటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి, విన్నర్స్ అండ్ రన్నర్స్ గురించి మీరు చదువుకోవాలి. సైన్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఈ 3 టాపిక్స్ నుంచి ఒక 3 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. సెన్సస్ 2011 నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. అసలు ఈ టాపిక్ని వదలకూడదు. చాలా మంచి పీడిఎఫ్ మెటీరియల్ మేము యాడ్ చేయడం జరిగింది. ఏపీ సెన్సస్ గురించి సపరేట్గా ఒక పీడిఎఫ్ అయితే అందిస్తాము. ఇంకా ఏపీ జాగ్రఫీకి సంబంధించి 26 జిల్లాలకి సంబంధించిన పూర్తి సమాచారంతో ఉన్నటువంటి పీడిఎఫ్ని ఆల్రెడీ యాడ్ చేయడం జరిగింది. ఇంకా ఏపీ మినిస్టర్స్కి సంబంధించిన పీడిఎఫ్ ఈరోజు నైట్ యాడ్ చేస్తాం. ఏపీ స్కీమ్స్కి సంబంధించి ఫ్యూ డేస్లో యాడ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఏపీ ఎకానమీ, ఏపీ బైఫర్కేషన్ గురించి కూడా యాడ్ చేస్తాము. ఓకే, సో తర్వాత చూసుకున్నట్లయితే సెంట్రల్ మినిస్టర్స్ గురించి, సీఎంస్ అండ్ గవర్నర్స్ గురించి ఇవన్నీ కూడా ఆల్రెడీ మేము పీడిఎఫ్స్ అయితే ఇచ్చామండి. సెంట్రల్ బడ్జెట్ 2025 బడ్జెట్ గురించి కూడా పీడిఎఫ్ ఇచ్చాం. ఏపీ బడ్జెట్కి సంబంధించి బ్యాలెన్స్ ఉంది. ఇంకా అవార్డ్స్, బుక్స్ అండ్ ఆథర్స్, ఇండిసెస్ అండ్ ర్యాంక్స్, ఎక్సర్సైజెస్, డ్యాన్స్ ఫామ్స్ అండ్ ఫెస్టివల్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఈచ్ టాపిక్ నుంచి ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉందన్నమాట. ముఖ్యంగా మీరు చూసుకున్నట్లయితే డ్యాన్స్ ఫామ్స్కి సంబంధించి ఫెస్టివల్స్ నుంచి మనకి ఖచ్చితంగా
మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయండి. ఓకే, ఇవి కూడా మేము మీకు ఇవ్వడం జరిగింది పీడిఎఫ్ మెటీరియల్స్. సో మీరు ఖచ్చితంగా వీటిపైన మీరు ఫోకస్ చేయాలి. ఓకే, ఇండియా ఆర్ట్ అండ్ కల్చర్లో ఇవి కూడా ఒక భాగం కాబట్టి వీటి నుంచి మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో ఇవి మీరు ఎక్కువగా చదువుకోవాల్సింది. ఓకే, సో మీరు 499 రూపీస్ మెగా కోర్స్ తీసుకోండి. మిగిలినటువంటి 60 డేస్ మీకు ఈ కోర్సెస్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఈ 60 డేస్ మీరు ఏ రోజు కూడా టైం వేస్ట్ చేసుకోకుండా మీరు చెప్పిన విధంగా ఈ యొక్క టాపిక్స్కి సంబంధించి వెయిటేజ్ వారీగా మీరు ఎక్కువ స్కోర్ చేయడానికి ట్రై చేయండి. సో మీకు ఎంత లేదన్నా కూడా 75 మార్క్స్ కనుక వచ్చినట్లయితే 80కి ఖచ్చితంగా మీకు ఏ కేటగిరీ వారికైనా డౌట్ లేకుండా జాబ్ అయితే వస్తుంది. లాస్ట్ టైం 67+ మార్క్స్ ఉన్నటువంటి వారికి యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి జాబ్స్ అయితే వచ్చాయి. సో మీరు దానికంటే కొంచెం ఎక్కువే పెట్టుకోవాలి మనం ఎప్పుడు కూడా టార్గెట్. సో అప్పుడే మనకి కాన్ఫిడెంట్గా జాబ్ వస్తుందని చెప్పేసి మనకు నమ్మకం ఉంటుంది. సో కాబట్టి మీరు మిగిలినటువంటి డేస్ ఎప్పుడు కూడా మీరు ఒక్కరోజు కూడా మిస్ చేసుకోకుండా చదవండి. 60 డేస్లో మనకి ఎగ్జామినేషన్ ఉంటుంది. సో జూలై ఎండ్లో కానీ లేదా ఆగస్ట్లో కానీ మనకి ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. కాబట్టి మీరు ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మేము ప్రొవైడ్ చేసిన కోర్సెస్ని డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని తీసుకోండి. థ్యాంక్ యూ.